హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ బ్లాగ్స్ అండ్ 8086. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మా విలేజ్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారండి. మా విలేజ్ పక్కనేనండి ఎగ్జిబిషన్ పెట్టారు. ఫ్యామిలీ అంతా కలిసి అయితే నైట్ వెళ్ళామండి. నైట్ టైమే ఉంటుంది కదండి ఎగ్జిబిషన్ అనేది. మేమైతే 7కి వెళ్ళామండి. మా బాబాయ్ అయితే ఆడుకుంటున్నాడు చూడండి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికైతే చాలా లేట్ అయిపోయిందండి. మేమైతే సంక్రాంతికి విలేజ్ వెళ్ళామండి. ఆ విలేజ్ వెళ్ళేటప్పుడైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం. అప్పుడైతే వీడియో అయితే తీసానండి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి. మేమైతే బయటే ఉన్నామండి. ఇంకా లోపలికి వెళ్ళలేదు. మా అన్నయ్య అయితే రాలేదండి. మా అన్నయ్య కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. అందరం ఫ్యామిలీ అంతా కలిసి అయితే మేము వెళ్ళామండి. అక్కలు, బావలు, మా వదిన, మా అన్నయ్య, పిల్లలు అందరితో కలిసి ఇలా బయటికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సంక్రాంతి అంటేనే చాలా స్పెషల్ అండి ఆంధ్రాలో. అలాంటప్పుడు ఇలా బయటికి అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అండి. చిన్న పిల్లలకైతే 30 రూపీస్ అంట. చూసారా, ఎంట్రీ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడే ఇంత బాగుందంటే లోపలికెళ్ళాక ఇంకెంత బాగుంటుందో. చూస్తూ ఉండండి. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసారా, పిల్లలకైతే ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలైతే అన్ని బొమ్మలున్నాయండి. మా పాప అయితే ప్రతీది కొనమని అడగడమే. లేడీస్‌కి సంబంధించిన గాజులు, జుంకీలు అన్నీ ఎన్ని ఐటెమ్ అయితే ఈ లేడీస్‌కి సంబంధించినయి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. లోపలికి వెళ్ళగానే మా బాబయితే బాల్ కొనమని ఏడుస్తా ఉన్నాడండి. ఫస్ట్ అయితే వాడికైతే బాల్ కొనిచ్చేసాం. చూడండి, బాల్ అడుగుతున్నాడు. ఆ బాల్ కొనిస్తే కాసేపు ఆడుకుంటాడని ఫస్ట్ అయితే బాల్ అయితే కొనిచ్చేసామండి వాడికైతే. లేకపోతే పిల్లలు ఏడుస్తూనే ఉంటారు కదండీ. మనల్ని కూడా ఎంజాయ్ చేయనివ్వరు. వాళ్ళు ఏడుస్తా ఉంటే మనకైతే ఎంజాయ్ చేయడానికి కూడా ఉండదు కదా. ఫస్ట్ వాళ్ళ ఆనందం తర్వాతే మన ఆనందం కదండీ. అందుకే మా బాబు అయితే ఫస్ట్ బాల్ కొనిచ్చేసా, ఆడుకుంటా ఉన్నాడు. లోపల చూసారా, చాలా అంటే చాలా షాపులున్నాయి కదా. ఇక్కడైతే స్టార్టింగ్ అండి ఇది. మేము ఎక్కడికెళ్ళినా ఫస్ట్ అయితే మా బాబు ఎక్కడ చూసినా బాలే అడుగుతాడండి. కనిపిస్తే చాలు బాల్ అడుగుతాడు. బాల్ కొనిచ్చినాకైతే ఆడుకుంటానే ఉంటాడండి. ఏడవడు కూడా. చూస్తున్నారా, ఇక్కడైతే లోపల చాలా బాగుంది కదా. పదండి చూపిస్తా లోపల కూడా ఎలా ఉంటదో. ఇక్కడ చూసారా, పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది కదా. స్విమ్మింగ్ పూల్ లాగా. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి కూడా బాగుందండి. ఎగ్జిబిషన్ అంటే ఇంక పిల్లల కోసమే కదండీ. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు కూడా. మొత్తం పిల్లలకే ఉందండి ఆడుకోవడానికి ఎక్కువగా అయితే. మా బాబాయ్ అయితే కొద్దిగా భయపడుతున్నాడండి అవి చూసి. అందుకే నా దగ్గరే ఉంటున్నాడు తప్ప అసలు ఆడుకోవడం కూడా లేదండి. మా బాబు అయితే చూస్తున్నారా, అలా వాటిని చూసైతే కొంచెం భయపడుతున్నాడు. లోపలికెళ్ళగానే మా పాప అయితే నా దగ్గరైతే అస్సలే లేదండి. చూడండి, వీడియోలో కూడా ఎక్కువగా కనిపించదు. మా బాబాయ్ ఉంటాడండి నా దగ్గర. ఎక్కువ అంటే మా బాబు ఎక్కువగా భయపడుతున్నాడు. మా పాప అయితే అలా కాదండి, ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇలాంటప్పుడే కదండీ పిల్లలంటే ఇంకా ఎంజాయ్ చేస్తా ఉంటారు ఫుల్‌గా ఆడుకోవడానికి. మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. మా పాప అయితే ఇంటికెళ్ళేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయింది. చూడండి, ఇవన్నీ సూపర్‌గున్నదండి. ఎగ్జిబిషన్‌లో అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారు ఈ ఇయర్ అయితే. ఇక్కడైతే చూడండి, అందరు పిల్లలు ఎక్కేస్తున్నారండి. మా పాప అయితే కొంచెం చాలా భయపడింది. సాహసం చేసినట్టు చేస్తుందండి. ఇదైతే చాలా హైట్‌గా ఉంటది కదా. చాలా భయపడింది. ఎక్కలేదనుకున్నానండి పైకైతే. లాస్ట్‌కైతే ఎక్కిందండి పైకి. ఫస్ట్ టైమ్ అయితే భయపడింది. సెకండ్ టైమ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఎక్కింది. చూసారా, చాలా ధైర్యంగా అయితే వచ్చేసిందండి. మళ్ళీ ఎంత ఫాస్ట్‌గా ఎక్కుతదో చూడండి. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఎక్కింది నెక్స్ట్ టైమ్ అయితే. చాలా టైమయితే ఇక్కడే పట్టేసిందండి. ఒక హాఫ్ అన్ అవర్ పైనయితే ఇక్కడే పట్టేసింది. మా పాప అయితే చూసారా, సెకండ్ టైమ్ అయితే చాలా ఫాస్ట్‌గా ఎక్కేసింది. ఫస్ట్ అయితే భయపడిందని చెప్పానుగా. పిల్లలకి ఆడుకోవడానికైతే ఎక్కువగా అయితే ఇదే నచ్చిందంటండి. చాలా సేపయితే అక్కడే ఉన్నారు. టైం అంతా అయితే చాలా అక్కడే అయిపోయిందండి మాకు. చూసారా, మా పాప అయితే చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది కదా. రమ్మంటే కూడా రావట్లేదండి. అంత ఎంజాయ్ చేసింది ఆ రోజైతే. మా ఫ్యామిలీ అంతా కలిసి జెయింట్ వీల్ ఎక్కుదామనుకున్నామండి. కాకపోతే మా ఫ్యామిలీ కొంతమందయితే భయపడ్డారు. అందుకే ఎక్కలేదండి. చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్‌గా పెట్టారండి. మేమెళ్ళేటప్పటికి 7:30 అయిందండి. ఇంకా చాలామందయితే ఫుల్ అయిపోయారు 9 అయ్యేటప్పటికి. ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకైతే బాగుంది. ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదండీ. ఇక్కడ కూడా చాలా బాగుంది వీళ్ళకైతే ఆడుకోవడానికి.
ఫైనల్ అయితే ఇది ఎక్కామండి చైర్స్‌ది. దీని పేరైతే నాకు తెలీదండి. మీకు తెలిస్తే కిందైతే కామెంట్ చేయండి. ఎక్కినాక తెలిసిందండి చక్కరొచ్చినట్టు అయిపోయింది చాలా సేపయితే. ఆల్రెడీ వన్ టైమ్ ఎక్కానండి ఇంతకుముందు. ఇదైతే సెకండ్ టైము. చాలా ఫాస్ట్‌గా తిరిగిందండి. చూడ్డానికైతే అలా కనిపిస్తుంది గానీ చాలా ఫాస్ట్‌గా తిరుగుతుంది. అదైతే మా అన్నయ్య, మా వదిన, మా అక్క వాళ్ళందరం కలిసి ఎక్కామండి. చూడండి చాలా బావుంటదండి వీడియో అయితే. అందరిలో చెప్పాలంటే మా పాప అయితే చాలా గ్రేట్ అండి. అంత చిన్న పాప అయినా అది ఎక్కిందంటే అస్సలు భయపడనే భయపడలేదండి. మాకైతే కొంచెం చక్కరొచ్చినట్టు అయిపోయిందండి. కానీ మా పాప అయితే అస్సలు భయపడలేదు. తను నార్మల్‌గానే ఆడుకుంది. మళ్ళీ బాల్స్‌లోకి తీసుకొచ్చాం. బాల్స్‌లో కూడా నార్మల్‌గానే ఆడుకుంది. ఇంకా మా బాబు చూడండి ఇప్పటిదాకా భయపడ్డాడు కదండీ! ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా దొరికిందే చాయిస్ అని. బాల్స్ అంటే ఇష్టం కదండీ! బాల్స్‌లో ఆడుకున్నాడింకా. వీళ్ళైతే ఆడుకుంటూనే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అక్కడ ఉన్నారండి చూసారా? వీళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నామైతే. వీళ్ళు ఆడుకుంటున్నారని. వీళ్ళైతే అసలు రావట్లేదండి. పిల్లలైతే దాంట్లో ఆడుకుంటూనే ఉంటున్నారు గానీ పిలిచినా రావట్లేదండి. మా బాబు, మా పాపైతే ఎక్కారండి. మా బాబైతే అసలు మా పాపని దిగిపో అంటున్నాడు. అసలు ఉంచట్లేదండి. వాడు చిన్నోడైనా మా పాపని దిగిపో అంటున్నాడు. వాడు సెపరేట్‌గా సింగిల్‌గా అయితే కూర్చుంటాడంట. అస్సలు మా పాపనైతే దిగిపో, దిగిపో అంటున్నాడు. నెట్టేస్తున్నాడని మా పాపనైతే. పిల్లలు ఆడుకోవడం అయిపోయినాక మేమైతే గేమ్ ఆడడానికైతే వస్తున్నాం. రింగ్స్ వేయడానికి ఉంటది కదండీ! అదైతే ఆడడానికొస్తున్నాం. చూడండి ఇక్కడైతే కొంచెం అయితే మోసం ఉంటదండి. మొత్తం మనకైతే పడేలాగా ఏం పెట్టరు కదా! ఇక్కడ సబ్బులు పెట్టారు కదండీ! రింగ్స్ వేయాలి. సో, డబ్బులు గూడా ఉన్నాయండి. డబ్బుల్లో అస్సలు పడవండి. మనం ఎంత ట్రై చేసినా వాటిల్లో అయితే అస్సలు పడనే పడవు. మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే వేస్తున్నాడు గానీ, ఒక్క రింగ్ కూడా పడలేదండి. అందరం ట్రై చేసాం. కనీసం ఒకటంటే ఒక్కటి కూడా పడలేదు. లాస్ట్‌కైతే సబ్బులో పడిందండి. లాస్ట్‌కి లైఫ్‌బో సబ్బో ఒకటైతే వచ్చిందండి. రూ. 40 అంట అది. రూ. 40 అయితే వాళ్ళు సబ్బిమ్మని అడిగారండి. మా హస్బెండ్ వాళ్ళైతే ఆ సబ్బిమ్మని అడిగారు. కాకపోతే వాళ్ళైతే సబ్బు ఇవ్వరంట. రింగ్సే ఇస్తానంటున్నారు. అదైతే రూ. 40 కదండీ! ఇదైతే రూ. 30 ఎంతో వాళ్ళకైతే లాభం లేకుండా ఏమి ఉండదు కదండీ! దీంట్లో కూడా చాలా మోసం ఉంటది. కనీసం మనీ పడడానికి కూడా వీలుండదండి. ఎంత ట్రై చేసినా మరి మనీ పడవండి. సబ్బులైతే పడతాయి గానీ, మనీ అయితే రాదు మనకి. ఏదో టైమ్ పాస్‌కి ఆడడం తప్ప దానికి అయితే మనకైతే మనీ రాదండి. 500, 100 చాలా మనీ పెట్టారు గానీ, మనీ అయితే అస్సలు రాదండి. ఎంత ట్రై చేసినా మనకైతే సబ్బులే పడతాయి తప్ప ఇంకేది రాదు. ఇక్కడైతే మా బాబు ఐస్ క్రీమ్ తింటున్నాడు. మేమందరం ఐస్ క్రీమ్ తినేసైతే ఇలా ఎంజాయ్ చేసామండి. నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి.